గైస్ బుక్స్ కు సంబంధించిన అప్డేట్ ఇది. ఫ్రైడే అంటే ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ అయ్యి ఈ రోజు రాత్రి 12 లోపల ఏమన్నా వస్తే అవన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తూ వాటన్నింటినీ లిస్ట్లో యాడ్ చేసుకోవడం జరిగింది. దాదాపు చాలా లిస్ట్ అయితే వచ్చింది. వాటన్నింటినీ మేము స్లిప్స్లో రాసుకొని ఇది నేను మాట్లాడుతుంది యూపీఎస్సీ 5 సెట్ ఆఫ్ బుక్స్ ఇవేవే. అండ్ దీనికి సంబంధించి ఏదైతే డ్రా ఉందో రేపు తీయడం జరుగుతుంది, అంటే ఫ్రైడే రోజు తీయడం జరుగుతుంది. ఫ్రైడే రోజు తీసిన తర్వాత దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సాటర్డే రోజు అప్డేట్ చేస్తాను. ఎవరెవరు ఆ గివ్వేవేలో ఎవరికి వచ్చింది ఏంటి అనేది సాటర్డే రోజు నేను అప్డేట్ చేస్తాను. అండ్ సాటర్డే రోజు అప్డేట్ చేసిన తర్వాత మోస్ట్లీ మండే మీకు ఆ బుక్స్ అందజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను, మండే ఆర్ ట్యూస్డే లోపల. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ చాలా వరకు కూడా ఈ స్కాలర్షిప్ ఏదైతే 100 మందికి చేయూత ఏదైతే ఉందో టాప్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ సంబంధించింది ఉందో కంప్లీట్లీ ఇది ఆఫ్లైన్కి సంబంధించిందండి. టెస్ట్ ఆఫ్లైన్లోనే ఉంటుంది అండ్ కోర్స్ కూడా ఆఫ్లైన్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ సెట్ ఆఫ్ బుక్స్ వీళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి టాప్ 100 ఎవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి 50% డిస్కౌంట్ రావచ్చు, లేకపోతే 10% డిస్కౌంట్ రావచ్చు, లేకపోతే 15% డిస్కౌంట్ రావచ్చు, లేకపోతే మొత్తం ఫ్రీగా రావచ్చు. ఎవరికి ఏదైనా రావచ్చు చెప్పలేం. కానీ దానికి సంబంధించిన ఎంతమందికైనా కానీ అందరికీ ఈక్వల్గా మంచి క్వాలిటీ కోచింగ్ అండ్ అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన సెట్ ఆఫ్ బుక్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ అనేది ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి నేను ఇంకా వర్కౌట్ చేస్తున్నాను. మోస్ట్లీ నాకు తెలిసి ఈ బుక్స్ ఏదైతే ఉందో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని మీదే ఫోకస్ చేసి దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి అది అందరికీ అందేలాగా ఆ బుక్స్ కానివ్వండి, ఆ కోచింగ్ కానివ్వండి, ఆ ఫీజు అంతా కూడా డీటెయిల్గా నేను చెప్పడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మనము చేసే పని ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎందుకు అంటే కొన్ని కమెంట్స్ నాకు వచ్చాయి, నేను చదివాను, నేను దాన్ని పరిశీలనలో చేస్తున్నాను. లైక్ కొంతమంది లైబ్రరీలో డొనేట్ చేయండి అన్న బుక్స్ అని చెప్పి అడిగారు. ఇంకొంతమంది పిల్లలు ఒక రూమ్ తీసుకొని 7-8 మెంబర్స్ ఇట్లా చేసుకుంటున్నామని చెప్పి కమెంట్స్లు నాకు వచ్చాయి. నేను పరిశీలనలో ఉంది. సో ఒకవేళ ఈ డ్రాలో మీకు రాకపోయినా వస్తే హ్యాపీ, రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నానమ్మా. ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది, ఒక్కరికి కాకుండా. ఒకవేళ మీకు రాకపోయినా పర్వాలేదు, నేను ఆల్టర్నేట్ రిసోర్సెస్ ద్వారా అయినా మనకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్ చాలామంది ఉన్నాయి, వాళ్ళతో అయినా రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేస్తే లేకపోతే ఎలాగైనా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తానని నేను చెప్తా ఉన్నాను. సో 100% మాట ఇవ్వలేను, కానీ 100% మీకోసం నేను ఖచ్చితంగా చూస్తాను. అంటే 2 లొకేషన్స్ నాకు ఇట్లా, ఒకటేమో లైబ్రరీ దగ్గర బుక్స్ డొనేట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అని ఒకరు అన్నారు. అండ్ ఇంకొకరేమో ఒక 7-8 మెంబర్స్ స్టూడెంట్స్ కలిసి ఒక రూమ్లో ఉంటూ ఎవరిని ఏది అడిగినా కానీ ఇవ్వట్లేదని అన్నారు. అండ్ నేనేం చేస్తానంటే ఒకవేళ ఈ ప్రాసెస్లో మీకు వచ్చిందంటే హ్యాపీ, ఒకవేళ రాకపోతే దీనికి సంబంధించి వాళ్ళకి ఏమేమి సెట్ ఆఫ్ బుక్స్ కావాలో నేను లిస్ట్ తీసుకొని నేను వేరే ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే తెలిసిన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కానీ లేకపోతే తెలిసిన ఏమన్నా ఆఫీసర్స్ ఏమన్నా సహాయం చేస్తారో వాళ్ళని కానీ ఏమన్నా మనకు తెలిసిన వాళ్ళందరినీ అడిగి సో నేను మీకు ఇది అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.